బంగారు కమ్మ ఎక్కడ పోగొట్టిందో తెలియదు, ఏడ పడేసిందో తెలియదు. ట్విస్ట్ ఏంటంటే నేను ఆ పేపర్లు అన్ని మర్చిపోయినా. ఆ విషయం మాకెప్పుడు తెలిసిందంటే మా ఇల్లు దాటి 6-7 కిలోమీటర్స్ వచ్చేసినాక అప్పుడు తెలిసిందే. ఫాదర్ పాస్పోర్ట్ ఒరిజినల్ అవసరం అంట, అండ్ ఆయన పాస్పోర్ట్ జిరాక్స్ కూడా అడిగారు. మాకేమో అది తెలియదు. 25 కిలోమీటర్స్ వెళ్ళేసి వచ్చిండు మళ్ళా పాస్పోర్ట్ తీసుకొని. నా సర్నేమ్ లో మా పేరెంట్స్ సర్నేమ్ లో ఒక స్పెల్లింగ్ తప్పు వచ్చింది అనమాట. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. కార్ లో వ్లాగ్ స్టార్ట్ అయింది అంటేనే మీకు అర్థం అవ్వాలి మేము ఎక్కడికో వెళ్తున్నామని. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? లక్కీ నాన్న మంచిగా మాట్లాడాలి నాన్న. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నాము ఇవాళ. నాకు, నా చిట్టి తల్లికి, లక్కోడికి, మా ముగ్గురికి పాస్పోర్ట్ కట్టినాం అనమాట. పాస్పోర్ట్ కి అయితే వెరిఫికేషన్ కదనే రమ్మనేది. వెరిఫికేషన్ కాదు, అప్లై చేయడానికి పోతున్నాం. పాస్పోర్ట్ అప్లై చేయడానికి వెళ్తున్నాం అనమాట. మా ముగ్గురికి. మా వారికంటే జమానాలో ఉండే ఊకే ఒక మాట అంటుంటావు. ఏంటది? అదే ఒక బుక్. ఏ స్టాంపు లేకుండా ఒక బుక్ వేస్ట్ అయింది. ఆయన ఎప్పుడో జమానాలోనే తీసుకున్నాడు అనమాట. అంటే ఆయన చదువుకునే టైంలోనే ఇంకా బయటకి వెళ్దామని, చదువుకోవడానికో మరి జాబ్స్కో తెలియదు కానీ ఆ టైంలో ఇంకా. కానీ ఎక్కడికి పోకుండా ఏవి చూడకుండా ఆ బుక్ అట్లనే వేస్ట్ అయిపోయింది. ఇంకేంటంటే మాకు మాత్రం ఇప్పుడు చేసుకుంటున్నాం. పోషి ఏమైంది తల్లి మూత అట్లా పెట్టినావు? మాకు మాత్రం ఇప్పటికిప్పుడు అర్జెంటుగా పని ఏమొచ్చిందంటే మేము ఒక దగ్గరికి వెళ్తున్నాం. మాది సస్పెన్స్, అది జరిగేటప్పుడు చెప్తాను నేను మీకు. అయితే ఈ పాస్పోర్ట్ నాన్న సౌండ్ తగ్గియాలి నాన్న, కాపీరైట్ పడుతుంది. సౌండ్ రానియకు, మ్యూట్ చేయి. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అదేంటంటే ఆ రోజు మా వారు మీ సేవలో అప్లై చేయాలి కదా మామూలుగా పాస్పోర్ట్ కి. తను నా పేరు తప్పు కొట్టేసిండు మీ సేవ అతను. దానివల్ల ఇప్పుడు దొబ్బింది. ఇప్పుడు ఆ పని అవుతుందో అవ్వదో, అవ్వకపోతే మళ్ళీ ఎన్నిసార్లు తిరగాలో ఏమో. ఇప్పుడు అదైతే ఒక పెద్ద పని. అసలు అక్కడ పోయే వరకు టెన్షనే. మా వారేమో ఏం కాదు అయిపోతుంది చూద్దాం అని అంటున్నారు. నేనేమో ఏమో మళ్ళా రమ్మంటే మళ్ళా అంత దూరం పోయి అదంతా పెద్ద రంగం. ఈరోజు పిల్లలకి హాలిడే కూడా పెట్టేసినాం వీళ్ళని అక్కడ తీసుకోవాలని. అసలు టైము 8:30 అవుతుంది. 9:30కి నా స్లాట్. 9:30 వరకు అసలు అక్కడ ఉంటామో ఉండమో. 9:30కి నేను వెళ్ళాలి. పిల్లలది వచ్చేసి 9:40కి పిల్లల స్లాట్ అనమాట. ఇంకా అది అసలు ఎట్లుంటుందో ఈ రోజు అంతా. అనుకున్న పని అవుతుందో లేదో. వచ్చేటప్పుడు అయితే మా వారు వచ్చేయి నొప్పి లేస్తుంది బుజ్జయ్య, వద్దులే తల్లి వద్దులే, నేను చూపిస్తా. వచ్చేటప్పుడు మా వారు బిర్యానీ తినిపిస్తా అన్నాడు. ఎందుకంటే ఈరోజు థర్స్డే. అందులోని ఏంది థర్స్డే అందరం కలిసి పోతున్నాం, బయటికి పోతున్నాం. చూద్దాం. ఇంకోటి ఏంటంటే పొద్దున్నుంచి మేము ఎవ్వరం టిఫిన్ కూడా చేయలేము. మా ఆయన పెట్టే హడావిడికి. ఎందుకంత హడావిడి పెడతావు? ఇప్పుడేమో 8:30 అయింది. మన ఇంటి పక్కన ఉంటే సరే 2 నిమిషాల్లో పోతాం. ఆడికి పోవాలి, పార్కింగ్ దొరకదు. ఆడ 7 సందులలో పెట్టాలో మళ్ళీ అర్థమవుతలేదు నాకు. ఏం కాదులే, దొరికేస్తుంది. ఇట్లా సీజన్ నాన్ సీజన్ అని ఏమైనా ఉంటుందా? ఎందుకు ఉండదు, అట్లా ఏమి ఉండదు. పాస్పోర్ట్లో ఎప్పుడు బిజీనే ఉంటుంది. అది విషయం. అయితే అసలు మేము ఏ టైంకి వెళ్తామో, టైం ఎంత అవుతుందో, అసలు అనుకున్న పని అవుతుందా అవ్వదా, నా నేమ్ వాళ్ళు చేంజ్ చేస్తారా చెయ్యరా, ఈ మీ సేవ వాళ్ళ వల్ల ఇప్పుడు నాకు పని బొక్క. కొన్నిసార్లు అంతే కదా, చెప్పి చేపించినా కూడా ఇంకా అట్లా చేస్తుంటారు. మీకు ఎప్పుడన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఉండు నాన్న. సరే.
కార్లో గాలి పోయిందా? అదిగో చూపిస్తుందా గాలి తగ్గిపోయిందని. లెఫ్ట్ టైర్ అంటే అమ్మ చూసిరా కార్లో గాలి, వీల్కి గాలి కూడా తగ్గిందంట. కొన్ని టైంలు ఇంతే కదా, కొన్నిసార్లు ఎంత అనుకున్నా కొన్ని ఏందో అడ్డం పడతా ఉంటాయి. చూద్దాం ఫైనల్ గా అసలు ఇవాళ డే మొత్తం ఎట్లా గడుస్తుందో ఏమో, వచ్చే వరకు మా పరిస్థితి ఎట్లుంటుందో ఏమో. అందులోనూ మాకు ఇప్పుడు ఆ పాస్పోర్ట్ చేసుకునే కంటే ముఖ్యమైనది ఇంకా 2 ఉన్నాయి. ఈ పిల్లల్ని భరించుడుందే మామూలు విషయం కాదు. నాకు మా వారికైతే సచ్చుడే. చూడాలి ఈ డే మొత్తం అసలు ఎట్లా గడిచేది. నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీస్తా, చూస్తూ ఉండండి. బాయ్. వచ్చేసినాం. అలసిపోయినామానే. డ్రైవింగ్ చేసేటప్పుడు మా వారు అంటే కెమెరాకి అంత ఫోకస్ చేయలేడు. చిట్టి తల్లి చూసిరా ఈరోజు ఎన్ని సంఘటనలు జరిగినాయో 1 by 1 ఇప్పుడు చెప్పుకుంటా వస్తా. ఫస్ట్ థింగ్ వచ్చేసి, నేను పొద్దున్నే మీకు చెప్పినా కదా 9-10 వరకు మేము అక్కడ ఉండాలి. నా స్లాట్ వచ్చేసి 9-10కి అక్కడ ఉండాలి. కానీ ఇంటి దగ్గరే 8:40 8:30 అట్లా అయింది. ట్విస్ట్ ఏంటంటే నేను ఆ పేపర్లు అన్నీ మర్చిపోయినా. ఆ విషయం మాకు ఎప్పుడు తెలిసిందంటే మా ఇల్లు దాటి 6-7 కిలోమీటర్స్ వచ్చేసినాక అప్పుడు తెలిసిందే నేను పేపర్లు తీసుకురాలి అని చెప్పి. ఇంకా మళ్ళా రిటర్న్ పోయి మళ్ళా పేపర్లు తీసుకొని మళ్ళా వచ్చే వరకు, అక్కడికి వెళ్ళే వరకు, ఏది పాస్పోర్ట్ ఆఫీస్కి పోయే వరకు 10 అయింది. 9-10కి స్లాట్ ఉంటే 10 అయింది. ఇంకా చూడండి అసలు హడావిడిగా అదొకటి లేట్ అయిపోయిందని ఉండే. ఇంకోటి నా సర్నేమ్ లో మా పేరెంట్స్ సర్నేమ్ లో ఒక స్పెల్లింగ్ తప్పు వచ్చిందనమాట. నాన్న మాట్లాడుతున్నానన్నా, అయితే ఒక సర్నేమ్ తప్పు వచ్చింది, అది చేంజ్ చేస్తారో చేయరో అని ఫుల్ టెన్షన్ గా ఉండే. అదైతే ఓకే అయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే పిల్లలకి కూడా పాస్పోర్ట్ చేపిస్తున్నాం. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కి పాస్పోర్ట్ ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ పాస్పోర్ట్ ఒరిజినల్ అవసరం అంట. అండ్ ఆయన పాస్పోర్ట్ జిరాక్స్ కూడా అడిగారు. మాకేమో అది తెలియదు. మీ సేవ అతను కూడా అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు. దానివల్ల మాకు తెలియదు. ఇంకేమైంది, మా ఆయన మళ్ళా ఎన్ని కిలోమీటర్స్ మన ఇంటి నుంచి ఇక్కడికి 25 కిలోమీటర్స్ అప్పుడే వచ్చిన మేము అప్పుడే పోయినాము. ఇంకేనా మళ్ళా పోయినాడు చిట్టిదాన్ని తీసుకొని. ఎందుకంటే నేను ఇద్దరిని హ్యాండిల్ చేయలేను. ఇంకో విషయం ఏంటంటే ఆయన కూడా ఇద్దరిని హ్యాండిల్ చేయలేడు. బండిలో ఆయన పాటికి ఆయన డ్రైవింగ్ చేస్తుంటే ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఇంకా ఫుల్ అలరి చేస్తారని చెప్పి చిట్టి తల్లిని మా వారు లక్కొని నేను పెట్టుకున్నాను అనమాట. ఈ లోపు నాది ప్రాసెస్ అవుతుందిలే, ఈ లోపు నాది నేను చేయించుకుంటాను, నువ్వు వెళ్ళేసిరా అని చెప్పి 25 కిలోమీటర్స్ వెళ్ళేసి వచ్చిండు మళ్ళా పాస్పోర్ట్ తీసుకొని. ఇదొకటైతే ఈ గ్యాప్ లో చిటి తల్లి కమ్మ పోగొట్టుకుంది. తల్లి ఏది నీ కమ్మ చూపిద్దురా. చాలే కనిపించేసింది. కూర్చో. బంగారు కమ్మ ఎక్కడ పోగొట్టిందో తెలియదు, ఏడవడేసిందో తెలియదు, ఆ కమ్మ పోగొట్టేసింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అంతా అయింది. ఇంకా మనము ఏది కౌంటర్స్కి పోతూ ఉంటాం కదా, ఫస్ట్ కౌంటర్ అయిపోయి సెకండ్ కౌంటర్కి పోయే వరకు పిల్లలకి ప్రూఫ్గా, ఒరిజినల్ ప్రూఫ్గా బర్త్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. బర్త్ సర్టిఫికెట్లో పేరెంట్స్ పేర్లు కరెక్ట్గా ఉండాలి. నాదేమైపోయిందంటే బర్త్ సర్టిఫికెట్లో వచ్చే వరకు గుగ్గిళ్ళ పల్లవి అని ఉంది, అండ్ నా ఆధార్ కార్డులలో నాగినేని పల్లవి అని ఉంటుంది. సో ఈ రెండు సింక్ అయితే లేవు. సో దానివల్ల పిల్లలకి క్యాన్సిల్ అయిపోయింది, హోల్డ్లో పెట్టేసిరు. ఇంకా వాళ్ళది హోల్డ్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళా పోయి బర్త్ సర్టిఫికెట్ చేసుకొని మళ్ళా ఒక కొత్త స్లాట్ సెట్ చేసుకుంటే మళ్ళా ఒక రోజు వాళ్ళకి లీవ్ పెట్టించి మళ్ళా మేము ఇద్దరం తీసుకొని వీళ్ళని రావాలి. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే అసలు నాది అవుతుందా అవ్వదా, నాదే అవ్వదు, నాది మొత్తం బిస్కెట్. ఎందుకంటే పేరు తప్పు పడిపోయింది, అందులోనూ లేటు ఏమంటారో అనుకున్నాము. పిల్లలదే మొత్తం అంతంత అయింది. ముందే మాకు ఇట్లా బర్త్ సర్టిఫికెట్లో ఇట్లా అట్లా ఉంది అని తెలిసి ఉంటే అంత దూరం పోయి మళ్ళీ పాస్పోర్ట్ తీసుకొని రాకపోతుండేనేమో. అదొక ప్రాబ్లం అయిపోయింది. దానివల్ల అదొక బిస్కెట్. ఈ రోజంతా ఏందో అసలు ఏం జరిగిందో ఏమో తెలియట్లేదు. రోజంతా డే మొత్తం ఇదైపోయింది.
ఇంకో విషయం ఏంటంటే వీళ్ళవి కౌంటర్ టు కౌంటర్ మనం తిరుగుతాం కదా, ఒక కౌంటర్ అయిపోయింది, రెండో కౌంటర్ దగ్గర తెలిసింది మాకు. కానీ ఆ ఒక కౌంటర్ నుంచి రెండో కౌంటర్కి వెళ్ళే గ్యాప్ అయితే ఒక్కొక్క గంట సేపు అక్కడ వెయిటింగ్, ఫుల్ జనాలు ఉండే. నీకేం చెప్తున్నా చెప్పాలని వీడియోలో మా వాడు ఏమంటున్నాడంటే ఏదో అదర్ కంట్రీ కార్ ఒకటి చూసిండంట, అది ఇండియన్ కార్ కాదంట, అదర్ కంట్రీ కార్ అంట. జీటీఆర్ అంటే ఏందో, ఆ ఏం కార్లో ఏందో అలా అయ్యకి ఆడికే తెలుసు ఆ కార్ల పేర్లు. ల్యాంబర్గిని అంటాడు, జీటీఆర్ అంటాడు, ఇంకేమంటాడు బుజ్జి? చెప్పు లక్కి, కార్ల పేర్లు చెప్పు, నీకు తెలిసేటి. నిస్సాన్ జీటీఆర్, ఇంకా వాళ్ళ నాన్న ఊకే అడుగుతాడు, నాన్న గల్ఫ్ అంటే ఏందో. గల్ఫా? గల్ఫ్ ఏంటిది? గల్ఫ్ లేదు కదా. వాళ్ళ గల్ఫ్ అంట అదేందో వాళ్ళ నాన్నకు కూడా తెలుస్తలే, మీలో ఎవరికైనా తెలుసలేదు కామెంట్ చేయండి. వాళ్ళ నాన్నను ఊరికి అడుగుతుంటాడు, నాన్న ల్యాంబర్గిని కారు కొన్నానా, ల్యాంబర్గిని కారు కొన్నానా అని. ఏమో ల్యాంబర్గిని కార్ అంట, మా వాడు కొంటాడేమో, మేము కొనలేం కానీ. అయితే అది అండి ఈరోజు అసలు అన్ని ట్విస్ట్లతోని అన్ని ఇదితోని ఫైనల్ గా చూస్తే నా ఒక్క పాస్పోర్టే అయింది. పాస్పోర్ట్ మాత్రం కంప్లీట్ అయింది. ఇంకా పిల్లలు ఇద్దరివి హోల్డ్లో వచ్చేసినాయి, హోల్డ్లో పడ్డాయి. తల్లి నేను ఇప్పుడు తల్లి ఇంకా పొద్దున్నే వచ్చిన వాళ్ళము తిండి లేక తిప్పలు లేక ఉండి ఇప్పుడు ఇందాక టైం ఎంత అవుతుందో బుజ్జి? పొద్దున్న నుంచి టిఫిన్ లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. 2 o'clock అక్కడే ఫాస్ట్ ఫుడ్ లేవు వండుతుంటే, ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ అవి తినేసి, ఎందుకంటే ఇంకా నాకైతే మెయిన్ ఇంకా నీరసం వస్తుంది. ఎందుకంటే దగ్గర ఒక 3 hours వరకు నిల్చోనే ఉండే, నిల్చొని నడుములు ఇరిగిపోతున్నాయి. అసలు అంతమంది జనాభా ఉండే అనమాట. వాళ్ళందరికీ చైర్లు కూడా ఎడదీస్తారు, అంతమంది ఉండే అనమాట. ఎట్లనో నాదన్నా అయ్యింది. ఇప్పుడు నాది అయింది కదా, ఇంకా నెక్స్ట్ పిల్లల ప్రాసెస్ చూడాలి. ఫస్ట్ అయితే బర్త్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ అది ఎన్ని రోజులకి వస్తే దాని ప్రకారం మళ్ళీ చేయాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇవన్నీ చూడాలా నాయన అనుకుంటున్నా. నేనైతే ఎట్లుంటుందో ఏమో చూద్దాం. ఇంకా అదే అండి ఈ వ్లాగ్ అయితే ఇంతే. కార్లోనే మొదలు పెట్టిన, కార్లోనే పూర్తి చేసిన. మీకు ఎట్లా అనిపించింది? ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాగా అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే పిల్లలకి పాస్పోర్ట్ అయితే పేరెంట్స్ వెళ్ళొచ్చు, కానీ పెద్దవాళ్ళకి ఎవరికైతే పాస్పోర్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఇంకొకరిని ఎంట్రీ పంపరు, ఇంకొకరిని పంపరనమాట లోపలికి. సో ఇది కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారేమో అనుకున్నా, ఎందుకంటే నాకు తెలీదు ఈరోజు నా వరకు వచ్చే వరకు. అదొకటి, లోపల చాలా ఏవేమో క్వశ్చన్స్ అడుగుతారు అనుకున్నా, కానీ ఎవరు ఏం అడగలేదు. మరి అది కూడా ఉండే. నేను అసలు ఎట్లుంటుందో ఏందో సినిమాలో చూపించినట్టు ఉంటుందేమో, రిజెక్ట్ కొట్టేస్తారు అనుకున్నా బుజ్జి. నేను ఏదో ఇట్లా స్టాంపులు వేస్తారు కదా టీవీలలో. ఇది అండి ఇవాల్టి వ్లాగ్ అయితే. మళ్ళా ఇంకో వ్లాగ్ తోని మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. బాయ్ బాయ్. నువ్వు కూడా చెప్పయ్యే బాయ్.